హెల్లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. మేఘాల మధ్యలో ఊహాజనితంగా ఎగురుతున్న విమానం ప్రకృతి ఓర్పు కోల్పోతే దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓ నిశ్శబ్ద ఆకాశం, ఓ ఊహించని క్షణం, ఓ విమానం ఎగిరిందే కానీ తిరిగి రాలేదు. అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాదంలో 250కి పైగా ప్రాణాలు ఆకాశంలోనే ఆగిపోయాయి. ప్రకృతి ఓర్పు కోల్పోతే ఆకాశం కూడా శవ వాహనం అవుతుంది. అందులో వారందరూ వెళ్ళింది ప్రయాణం కోసం, కానీ తిరిగి రాలేదు కుటుంబాల కోసం. ఓ తల్లి బిడ్డ కోసం ఎదురుచూపు, ఓ బిడ్డ తండ్రిని గాలిలోనే కోల్పోయింది. ఇలా ఎన్నో బంధాలు. ఈ సంఘటన మనకి చెప్పేది ఏమిటి? ప్రాణం అనే పువ్వు ఎప్పుడు రాలిపోతుందో ప్రకృతికి తప్ప ఎవ్వరూ చెప్పలేరు. ఇది మనిషి తప్పిదమా? టెక్నికల్ ప్రమాదమా? ప్రకృతి ప్రకోపమా? ఒకవేళ ప్రకృతి ప్రకోపమైతే పచ్చదనాన్ని మట్టిలో కలిపాం, స్వచ్ఛమైన జలాల్ని బాటిళ్లలో బంధించాం, గాలిని విషపూరితం చేశాం. ఒక చెట్టు కొట్టినప్పుడు ఓ ప్రాణం ఊపిరాడక చచ్చిపోతుందన్న భావన మన గుండెల్లోకి రావాలి. ప్రకృతిలో భగవంతుడు కనిపించాలి. అప్పుడు ప్రతి ఆకులో ఓ అక్షరం వినిపిస్తుంది. ప్రతి ఊపిరిలో ఓ శ్లోకం పలుకుతుంది. ప్రతి జీవితం ఓ యజ్ఞం అవుతుంది. ప్రతి మనిషి మిగతా ప్రకృతికి పూజారి అవుతాడు. ప్రాణాలు గాలిలో కలిసే ముందు ఆ చివరి క్షణంలో ఏం జ్ఞాపకం వస్తుందో తెలుసా? దేవుడా అని మొదలయ్యే అరుపు. ప్రతి ప్రాణం చివరిలో భగవంతుణ్ణి పిలుస్తుంది. ఏ ప్రాముఖ్యత, ఏ డబ్బు ఆ క్షణంలో లాభం ఇవ్వదు. అందుకే ప్రతి శ్వాస ఒక దీవెనగా పరిగణించాలి. ప్రతిరోజు కృతజ్ఞతగా మారాలి. మంటల మధ్య మానవ శరీరాలు మట్టిలో కలిసిపోయాయి. కానీ విమానంలో ఉన్న భగవద్గీత ఒక పుటా కూడా కాలలేదు. ఎందుకంటే అది పరమాత్మ స్వరం. ఇది ఒక సంఘటన కాదు. ఇది పరమాత్మ సాక్ష్యం. ఇది ఒక గ్రంథ రక్షణ కాదు. ఇది భక్తి బీజానికి భగవద్ భరోసా. ఇంతమంది ప్రాణాలు నీలో కలిసిపోయాయి. ఘటన హృదయాన్ని కదిలించింది. మన చేతుల్లో ఏ శక్తి లేదు అనిపించే గాయాన్ని ఇచ్చింది. ఏం చెయ్యాలో తెలియని వేదన మిగిలింది. ఒక్కటే ప్రార్థన, ఒక్కో శ్వాస, ఒక్కో దీవెన కావాలని, ఒక్కో కన్నీటి చుక్క ఒక శాంతి కిరణంగా మారాలని, ఆ ప్రాణాలకు శాంతి కలగాలని, ఆ కుటుంబాలకు ఓర్పు కలగాలని భగవంతుణ్ణి అందరం కోరుదాం. In some helpless moments, only silence and prayer hold the worlds together. ప్రకృతిని గౌరవించు, ప్రాణాన్ని ప్రేమించు, భగవంతుని నమ్మి జీవించు. అదే నిజమైన భద్రతా జాకెట్. ఓం తస్సత్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.